ధనా క్రాప్ సైన్సెస్ వారి పుచ్చకాయ సాగుతో అధిక లాభాలు. డిసిఎస్ జిగ్నా గోల్డ్ సీడ్ తో అధిక దిగుబడి. యాసంగిలో వరిధాన్యం పండించవద్దు అన్న ప్రభుత్వం చెప్పిన మాటలు విని ప్రత్యామ్నాయంగా పుచ్చకాయ సాగు చేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు కనగల్లు మండలం కుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హైదరాపూర్ కు చెందిన రైతులు. ఆ గ్రామంలో సుమారు 150 ఎకరాలలో పుచ్చకాయ సాగు చేసి అధిక దిగుబడి పొంది మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. కేవలం 50,000 పెట్టుబడితో సుమారు 4 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. కట్టబోయిన వెంకటయ్య అనే రైతు నల్గొండలోని రూపశ్రీ ట్రేడర్స్ లో డిసిఎస్ జిగ్నా గోల్డ్ కంపెనీకి చెందిన విత్తనాలు తీసుకువచ్చి కంపెనీ సేల్స్ మేనేజర్ డి ఏడుకొండలు సూచనతో 2.5 ఎకరాలలో 750 గ్రాముల విత్తనాలు నాటి సాగు చేశాడు. అనంతరం రోజు మార్చి రోజు నీళ్లు పెడుతూ 2 నెలలు పుచ్చకాయను సాగు చేసి ఎప్పటికప్పుడు పెస్టిసైడ్ స్ప్రే చేస్తూ వచ్చాడు. దీంతో 2 నెలల్లోనే పంట చేతికి వచ్చింది. సుమారు 2.5 ఎకరాలలో 50,000 పెట్టుబడి పెట్టగా దిగుబడి 50 టన్నుల వరకు వచ్చింది. బుధవారం పుచ్చకాయలను 9,000 టన్నుల చొప్పున హైదరాబాద్ చెందిన పండ్ల వ్యాపారి కొనుగోలు చేసి తీసుకెళ్లారు. దీంతో సుమారు 4 లక్షల రూపాయల ఆదాయం ఆయనకు వచ్చింది. అలాగే గ్రామంలో కట్టెబోయిన సత్యనారాయణ 4 ఎకరాలలో, వల్లందాసు 3 ఎకరాలలో, ప్రవీణ్ 3 ఎకరాలలో, అయ్యన్న 3.5 ఎకరాలలో సాగు చేశారు. ఇంకా అనేక మంది రైతులు ఆ గ్రామంలో పుచ్చకాయను సాగు చేస్తూ అధిక లాభాలు పొందారు. దీంతో రైతులు సంతోషంలో ఉన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల తమకు అధిక దిగుబడి వచ్చిందని రైతులు కూడా డిసిఎస్ జిగ్నా గోల్డ్ విత్తనాలనే వాడాలని వారు కోరారు. రాజబాబు కట్ట, అది నల్గొండ డిస్టిక్ కనగల్ మండల్ హైదరాపూర్ విలేజ్. నేను వచ్చేసి యాసంగి పత్తి చేను అయిపోయిన తర్వాత వాటర్ మిలన్ పుచ్చ చేను సాగు చేశాం. ఇక్కడ వచ్చేసి గింజలు ఇది డిసిఎస్ జిగ్నా గోల్డ్, ఇది నల్గొండ
రూపశ్రీ ట్రేడర్స్ ఇక్కడ సీడ్ దొరికినాయి. ఎకరానికి వచ్చేసి 300 గ్రాములు తీసుకొచ్చి నాటాను. ఇది కాలం వచ్చేసి 60 డేస్. పంట మంచిగానే వచ్చింది, క్రాప్ కూడా మంచిగానే వచ్చింది. ఎకరం వచ్చేసి 20 నుంచి 25 టన్నుల మధ్య కాపు వచ్చేసింది. లాభంగానే మంచిగా ఉంది. దానికి వచ్చేసి పెట్టుబడి ఎకరానికి వచ్చేసి 50 నుంచి 60 వేల మధ్యన స్ప్రేయింగ్ కానీ పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ అది మందులతోని 60 డేస్లో ఒక్కొక్క కాయ వచ్చేసి 2 కేజీల కానించి 6 కేజీల మధ్యన ఉంది. క్రాప్ అయితే మంచిగానే వచ్చింది ప్రస్తుతానికి. నీళ్ళు అంటే డే బై డే వాటర్ పెట్టుకోవాలి. ఇక ఆ చేనుని తెగుళ్ళు అంటే ఇక చూసుకొని తెగుళ్ళు నివారణకి ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్ మందులు చేసుకుంటూ పెస్టిసైడ్ ఇచ్చేసుకుంటూ అయితే మంచిగానే ఉన్నది. ఏడుకొండల వర్మ, ఈ డిసిఎస్ జిగ్నా గోల్డ్ ధన క్రాప్ సైన్స్ సేల్స్ ఆఫీసర్ని. నేను వచ్చేసి మన కట్ట రాజబాబు గారికి, రైతు గారికి దీన్ని సీడ్ రికమెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను పెట్టుకున్నాడు జిగ్నా గోల్డ్. పెట్టిన తర్వాత 60 డేస్లో క్రాప్ కూడా అయిపోయింది, మంచి ఈల్డింగ్ వచ్చింది. దానితో రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సైజ్ వచ్చేసి 4 నుండి 6 మధ్యన సైజ్ ఉంది. సైజ్ కూడా గుడ్ ఉంది. మన రూపశ్రీ ట్రేడర్స్ నల్గొండ అక్కడ సీడ్ ఇప్పించడం జరిగింది. ఆ షాపుల్ని పెస్టిసైడ్ కూడా తీసుకోవడం జరిగింది. సీడ్ అయితే వండర్ఫుల్ ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మంచి సీడ్ బెస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. Thana Crop Sciences.